బోనా అంటే అల్లు అర్జున్ ఈ సంజయ్ థియేటర్ కేసు వ్యవహారంలో ఆయనకి పోలీసులు గతంలోనే నోటీసులు ఇచ్చి విచారించారు. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదు చేసి అంటే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఆ రోజు సంజయ్ థియేటర్లో ఏం జరిగిందనేది పోలీసులు అంటే సివి ఆనంద్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా విచారణ జరుపుతారు. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం అక్కడి నుంచి సంజయ్ థియేటర్ కి తీసుకెళ్లి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటికే పోలీసులు ఒక వీడియో ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి ఈ రోజు మీరు ర్యాలీగా ఇక్కడికి వచ్చారు, ఈ టైంకి ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చిన తర్వాత అభిమానులకు అభివాదం చేసుకుంటూ లోపలికి అంటే థియేటర్లోకి ఈ విధంగా వెళ్ళారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మీరు సినిమా చూశారు, మా పోలీస్ సిబ్బంది వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వీడియోస్ ను వాళ్ళు చూపించేసి దానికి సంబంధించి అంటే వన్ బై వన్ అంటే మినిట్ టు మినిట్ దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా చూపించేసి అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మధ్యంతర బెయిల్ పై ఉన్నప్పుడు ఆయన ఎలా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ ఎలా పెడతారు అనేది దీనిపై కూడా ఆయన క్వశ్చనించే అవకాశం ఉంది. మరోవైపు ఆ బెయిల్ కూడా రద్దు చేయాలి అంటే నిబంధనల విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అంటే కొన్ని వాహనాలు సిద్ధం చేసి ఒక్కొక్క వాహనంగా అంటే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఆయన లీగల్ టీమ్ తో కలిసి బయలుదేరేందుకైతే వాహనాలను సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడంతా అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే కొంత హడావుడి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం అక్కడి నుంచి సంజయ్ థియేటర్ అల్లు అర్జున్ తీసుకుని వెళ్తారు. అందుకోసం చెప్పి సంజయ్ థియేటర్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్ థియేటర్ దగ్గర ఆ రోజు ఏం జరిగింది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. బోనా అయితే అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ కూడా మనకి బయటకు వచ్చి అందరికి ప్రెస్ వాళ్ళకి నమస్కారం పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన విజువల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. రామ్ నరేష్ ఆయన భార్య స్నేహారెడ్డి కూడా బయటకు వచ్చినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవకాశం ఉంది. 11 గంటల కల్లా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మనకి మహా న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా కనిపిస్తున్నాయి విజువల్స్. అల్లు అర్జున్ బయటకు వచ్చారు, ఆయనతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా బయటకు రావడం జరిగింది. అల్లు అరవింద్ కూడా కనిపించారు. ఆయన కూడా మరి అల్లు అర్జున్ తో పాటు వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది మనకి తెలియటం లేదు. కాకపోతే లీగల్ టీం మాత్రం అల్లు అర్జున్ తో వెళ్తారని అంటున్నారు. మరి అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీం లోపలికి వెళ్ళినప్పటికీ ఆయన పోలీస్ స్టేషన్ లో విచారణ చేసే సందర్భంలో ఆయన లోపల ఉంటారా లేకపోతే బయటే ఉంటారా అనే విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్లబోతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, లైవ్ విజువల్స్ లో మహా న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ కారులో అయితే కూర్చోవడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ కి సంబంధించి జరిగిన 4వ తారీఖు జరిగిన తొక్కిసలాటలో అసలు ఏం జరిగింది అని చెప్పి విచారణకు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. పోలీసులు కూడా పక్క సమాచారంతోనే ఈసారి విచారణ చేయాలి అని చెప్పి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి లీగల్ టీం ద్వారా ఆయన పోలీసులు ఎదురుగుండా విచారణకు హాజరవుతారా లేకపోతే అల్లు అర్జున్ ఒక్కళ్ళనే యాక్సెప్ట్ చేస్తారా అనేది తెలియాలంటే మరికాసేపు వెయిట్ చేయాలి. అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్తున్నారు. అల్లు అరవింద్ కూడా వెళ్తున్నారా లేదా అనేది ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. ఆయన అయితే బయటికి రావడం జరిగింది, మనం చూసాము విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా. తర్వాత అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా ఒకే వెహికల్ లో వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ప్రస్తుతం ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే అల్లు అర్జున్ బయలుదేరడం జరిగింది. మనం మహా న్యూస్ లో ఎక్స్క్లూజివ్